నా ప్రాణమా, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు తొందరపడతావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుమో. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుమో. ఒక 10,000 రూపాయల ఉద్యోగం కొరకు 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి వెనక్కి వచ్చావేమో. ప్రభు నీకు 30,000 జీతం వచ్చే ఉద్యోగమును సిద్ధపరుస్తున్నాడని నిరీక్షణ ఉంచు. ఈ సంబంధం వచ్చి వెనక్కిపోయింది, ఆ సంబంధం వచ్చి వెనక్కిపోయింది అని చెప్పేసి దిగులు పడుతున్నావేమో. ప్రభు ప్రణాళికలో, ప్రభు చిత్తములో వాళ్ళు లేరు అని నిశ్చయించుకో. ప్రభు ప్రణాళిక ఇంకా ఉన్నతంగా ఉంది. ప్రభు చిత్తం ఇంకా ఉన్నతంగా ఉంది. నీ కుమార్తె పట్ల, నీ కుమారుని పట్ల మరి ఉన్నతంగా ఉందని ఆలోచన చేసుకో. దిగులు పడద్దు, అధైర్యపడద్దు. ఇదిగో 4 రౌండ్లు ఉంటే నేను 2nd రౌండ్ దాకా సక్సెస్ఫుల్ గా వెళ్ళాను, 3rd రౌండ్ దాకా సక్సెస్ఫుల్ గా వెళ్ళాను, 4th రౌండ్ లో ఫెయిల్ అయిపోయానే, ఆ రౌండ్ దాకా వెళ్తే ఇంత ప్యాకేజ్ వచ్చేది, అంత ప్యాకేజ్ వచ్చేది అని దిగులు పడుతున్నావు కదా. ప్రభు చిత్తములో మరి శ్రేష్టమైనది ఉన్నది నీకోసం. తెలుసున 40 సంవత్సరములు పరీక్షింపబడ్డ మోషే లక్షల మంది మన పితరులను నడిపించే నాయకుడయ్యాడు. బబులోనులో పరీక్షింపబడినటువంటి దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తులో పరీక్షింపబడిన యోసేపు అధికారి అయ్యాడు. నీ పిల్లలు ప్రభు చిత్తములో ఉన్నారు. అయ్యో, ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, ఆ పరీక్షలో రాలేదంట, ఈ ఉద్యోగం ఆగిపోయిందంట. మనస్సు తారుమారు చేసేసుకుంటున్నావా? గలిబిలి చేసేసుకుంటున్నావా? ఈ మాట హృదయం మీద వ్రాసి పెట్టుకో. ఏ మాట? దేవుని యందు నిరీక్షణ ఉంచు. అధికారులతో కూర్చుండబెట్టబోతున్నాడు ప్రభు నీ బిడ్డని. అధిపతులతో కూర్చుండబెట్టబోతున్నాడు ప్రభు నీ బిడ్డను. ఉన్నతమైన వాటికి వారసునిగా చేయబోతున్నాడు ప్రభు నీ బిడ్డను.